తిరుపతి నగరపాలక సంస్థ నిర్మించిన రోడ్డును మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించారంటూ జనసేన నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మారుతీనగర్, రాయల్ నగర్ను అనుసంధానిస్తూ వేసిన రోడ్డుపై గేట్లు అడ్డుపెట్టి పెద్దిరెడ్డి ఆక్రమించారని జనసేన నాయకులు ఆరోపించారు. రోడ్డుపై గేట్లు తొలగించి ప్రజల్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. జనసేన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక అధికారులు హామీ ఇవ్వడంతో జనసేన నాయకులు నిరసన విరమించారు. మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. అధికారి వారం తర్వాత అధికారులతో మాట్లాడాలి. ప్రజలకు అన్యాయం చేస్తారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రజలకు అన్యాయం చేస్తారు. 2 నెలలుగా చేస్తున్నాడు. ఇదే ఉంటాం. మీద కొట్టారు మీ ఫోన్ ఇక్కడే ఉంటాం. గత ప్రభుత్వం అధికారం చేతుల్లో అని చెప్పి ఇక్కడున్న మంత్రి మనం చూసుంటాం. బుగ్గమఠం భూమి కాజేసి అందులో ప్రజలకు అవసరం అని చెప్పి మున్సిపల్ నిధులతో 90 లక్షల నిధులతో ఒక మంచి విశాలం రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డు ఎందుకు వేసుకున్నాడు? ఇక్కడ ప్రజలకి, ఈ 2 వార్డుల ప్రజలకి ఆయన అధికారం అడ్డం పెట్టుకొని గేట్లు వేసేసాడు. అడుగురు పోలేరు. ఇప్పుడు మేము ఎలక్షన్ ఇంటికి వస్తే 7,000 మంది ఓటర్లు అడుక్కున్నారు మమ్మల్ని. సార్ బాధపడ్డారు. అది తీపిచ్చండి సార్. చిన్నపిల్లగా స్కూల్కి పోవాలంటే 2 కిలోమీటర్లు తిరిగి రావాలి. హాస్పిటల్ పోవాలంటే 2 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఆ గేట్ తీస్తే మాకు నేరుగా పోవచ్చు హాస్పిటల్కి అన్నారు. దాని మీద విచారించాం. మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. 60,000 మెజార్టీతో గెలిచాం. వాళ్ళకి హామీ నెరవేర్చాలి. పెద్దిరెడ్డి అక్రమ కట్టడాలు గేట్ తీద్దాం మేము వచ్చాం. పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చారు. 48 గంటలు టైం అడిగారు, ఇచ్చాం. 48 గంటల తర్వాత గేటుగా తీయకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తాం. అవసరమైతే ఆయన ఆదేశాలు తీసుకొని గేటు కొట్టేస్తాం. గత ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా పెద్దిరెడ్డికి ఒత్తాసు పలికారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రజలకు మంచి చేయని అడుక్కుంటున్నాం.